లెజిస్లేటివ్ అసెంబ్లీ, దీన్నే విధానసభ అంటారు. విధానసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, విధానసభ. జనరల్గా విధానసభలోని సభ్యుల సంఖ్య 60 మంది సభ్యులకు తగ్గకుండా ఉండాలి. అలానే 500 మంది సభ్యులకు మించకుండా ఉండాలి. 60 మంది సభ్యులకు తగ్గకుండా ఉండాలి, 500 మంది సభ్యులకు మించకుండా ఉండాలి. రైట్, చూడనా? నోట్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఆర్ స్టేట్ legislative assembly members are not less than 60 and not more than 500 members. Right? రాష్ట్ర విధానసభ సభ్యుల సంఖ్య కనిష్టంగా అంటే మినిమంగా కనిష్టంగా 60 మంది సభ్యులకు తగ్గకుండా గరిష్టంగా 500 మంది సభ్యులకు మించకుండా ఉండాలి. ఈ సంఖ్య, ఈ ఫిగర్, ఈ 60, 500 ఈ సంఖ్య అనేది 2026 సంవత్సరం వరకు ఎలాంటి సందర్భాల్లో కూడా చేంజ్ అవ్వడానికి, ఎలాంటి సందర్భాల్లో కూడా మారడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. రైట్, కాబట్టి ఈ విధానసభ సభ్యుల సంఖ్యను ఏ జనాభా లెక్కల ప్రాతిపదికగా నిర్ణయించడం జరిగింది అంటే 1971 జనాభా నిష్పత్తి ఆధారంగా రాష్ట్ర విధానసభ సభ్యుల సంఖ్యను నిర్ణయించడం జరిగింది. ఈ సంఖ్య 2026 సంవత్సరం వరకు ఎలాంటి సందర్భాల్లో కూడా చేంజ్ అవ్వడానికి, ఎలాంటి సందర్భాల్లో కూడా మార్పులు చేర్పులకు గురవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అయితే ఇక్కడ చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, చిన్న క్వశ్చన్, 5 seconds టైం ఇస్తాను. 60 మంది సభ్యుల కంటే తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్నైనా ఉన్నాయా మన భారతదేశంలో అనేది క్వశ్చన్. అంటే రాష్ట్ర విధానసభ సభ్యుల సంఖ్య 60 మంది కంటే తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయా? 5 seconds టైం, ఆన్సర్ రాస్తాను నేను. ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 3 రాష్ట్రాలు ఉన్నాయి, 3 states ఉన్నాయి. సిక్కింలో 32, మిజోరాం 40, గోవా 40. అంటే 60 మంది విధానసభ సభ్యుల కంటే తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు భారతదేశ వ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి గుర్తించండి అన్నట్లయితే 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకదాన్ని సిక్కిం అంటాం, రెండో దాన్ని మిజోరాం అంటాం, మూడో దాన్ని గోవా అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రైట్, అత్యధిక విధానసభ సభ్యులు ఉన్నటువంటి రాష్ట్రాలు, హైయెస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్: 1 యూపీ 403, వెస్ట్ బెంగాల్ 294, మహారాష్ట్ర 288, బీహార్ 243, తమిళనాడు 234, తమిళనాడుని 234, అలానే కర్ణాటక 222, గుజరాత్ 200, ప్రజెంట్ ఏపీ 175, తెలంగాణ 119. వీటిని మనం అత్యధిక విధానసభ సభ్యులు గల రాష్ట్రాలకు కొన్ని ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్స్గా పేర్కొనడం జరుగుతుంది. అలానే 60 కంటే తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 సిక్కిం, 2 మిజోరాం, 3 గోవా. అతి తక్కువ విధానసభ సభ్యులు గల రాష్ట్రాలు 3: సిక్కిం, మిజోరాం, గోవా. నెక్స్ట్ 173 ఆర్టికల్, క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్. విధానసభ సభ్యుని అర్హతలు. ఏంటన్నా? విధానసభ సభ్యుని అర్హతలు అంటే ఎలాంటి అర్హతలు ఉంటే ఎమ్మెల్యేగా ఒక అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశం. ఫస్ట్ వన్, భారతదేశ పౌరుడై ఉండాలి. షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. 25 సంవత్సరాల వయసు నుండి ఉండాలి.
షుడ్ బి కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 25. ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండరాదు. హీ షుడ్ నాట్ హోల్డ్ ఇన్ పబ్లిక్ ఆఫీస్ ఆన్ ప్రాఫిట్. ఓకేనా? అలానే ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి జనరల్ కేటగిరీ అభ్యర్థి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి జనరల్ కేటగిరీ అభ్యర్థి అయితే 10,000 రూపాయల డిపాజిట్ను చెల్లించాలి. అలానే ఎమ్మెల్యేగా పోటీ చేసే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 5,000 రూపాయల డిపాజిట్ను చెల్లించాలి. చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఒక అభ్యర్థి ఎమ్మెల్యేగా గరిష్టంగా ఎన్ని నియోజకవర్గాల నుండి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు? ఒక అభ్యర్థి గరిష్టంగా ఎన్ని నియోజకవర్గాల నుండి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు? 5 seconds టైం. ఒక అభ్యర్థి గరిష్టంగా ఎన్ని నియోజకవర్గాల నుండి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అంటే 2 నియోజకవర్గాల నుండి 2 నియోజకవర్గాల నుండి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. 2 నియోజకవర్గాల నుండి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. రైట్. తను 2 నియోజకవర్గాల నుండి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ చెల్లించవలసినటువంటి డిపాజిట్ మాత్రం ఒక డిపాజిటే. పోలై చెల్లినటువంటి ఓట్లలో కనీసం 1/6 ఓట్లు కూడా రానట్లయితే అభ్యర్థి తన డిపాజిట్లను కోల్పోవడం జరుగుతుంది. రైట్. అలానే దీనికి సంబంధించి లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి స్పెషల్ ఇన్ఫర్మేషన్. ఓకే, చూడనా? కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయాలి అనేటటువంటి అంశంపై ఒక ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఆ నూతన రిపోర్ట్ ప్రకారం ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి పెద్ద రాష్ట్రంలోని అభ్యర్థులు, ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి చిన్న రాష్ట్రాల్లోని అభ్యర్థులు, అలానే ఎంపీగా పోటీ చేసేటటువంటి పెద్ద రాష్ట్రాల్లోని అభ్యర్థులు, అలానే ఎంపీగా పోటీ చేసేటటువంటి చిన్న రాష్ట్రాల్లోని అభ్యర్థులు ఎంత మొత్తంలో ఖర్చు చేయాలి అనేటటువంటి అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని మనం కరెంట్ పాలిటీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రైట్. చూడు, బిగ్ స్టేట్స్ ఎంపీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెద్ద రాష్ట్రాల్లోని ఎంపీ చేయవలసినటువంటి ఎన్నికల వ్యయం 77 లక్షలు. పెద్ద రాష్ట్రాలు అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? జనాభా నిష్పత్తి పరంగా పెద్ద రాష్ట్రాల్లో ఒక ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ అభ్యర్థి చేయవలసినటువంటి ఎన్నికల ఖర్చు 77 లక్షల రూపాయలు. స్మాల్ స్టేట్స్ ఎంపీ చేయవలసినటువంటి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎన్నికల వ్యయం 59 లక్షలు. అలానే బిగ్ స్టేట్ ఎమ్మెల్యే 30.8 లక్షలు, అంటే 30,80,000. తర్వాత స్మాల్ స్టేట్ ఎమ్మెల్యే 22 లక్షలు. ఓకేనా? అలానే మున్సిపల్ వార్డు మెంబర్గా కానీ, కార్పొరేషన్ వార్డు మెంబర్గా కానీ, వార్డు మెంబర్ అంటే పురపాలక సంఘంలో వార్డు మెంబర్గా కానీ, అలానే నగరపాలక సంస్థలో వార్డు మెంబర్గా కానీ ఒక అభ్యర్థి చేయవలసినటువంటి ఎన్నికల ఖర్చు 1.5 లక్షలు. నెక్స్ట్ జిహెచ్ఎంసి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని వార్డు మెంబర్ 5 లక్షల రూపాయల ఎన్నికల ఖర్చును చేయాలి. ఎందుకంటే ఎక్కువ చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని అభ్యర్థులు స్పష్టంగా గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇదే కాకుండా గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీ నుండి ఒక అభ్యర్థి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేస్తున్నట్లయితే, అంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటాం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుండి ఒక అభ్యర్థి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లయితే ఆ అభ్యర్థి నామినేషన్ పత్రానికి సపోర్టుగా, ఆ అభ్యర్థి నామినేషన్ పత్రానికి అనుకూలంగా తను ఏ నియోజకవర్గం నుండి అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడో ఆ నియోజకవర్గంలోని ఒక సాధారణ ఓటర్ తన నామినేషన్కి అనుకూలంగా సంతకాలు చేయాలి. అలానే గుర్తింపు లేనటువంటి రాజకీయ పార్టీ నుండి
ఎవరైనా ఒక అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లయితే, గుర్తింపు లేనటువంటి రాజకీయ పార్టీ నుండి ఎవరైనా ఒక అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లయితే, ఆ అభ్యర్థి నామినేషన్ పత్రానికి అనుకూలంగా ఆ నియోజకవర్గంలోని 10 మంది సాధారణ ఓటర్లు అనుకూలంగా సంతకాలు చేయాలి. లేనట్లయితే నామినేషన్ని తిరస్కరించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.